రాష్ట్ర ప్రతిష్ట ఆదాయాన్ని పెంచేందుకే గత ప్రభుత్వం ఈ కార్ రేస్ నిర్వహించారని, కేవలం రాజకీయ కుట్రతోనే కేటీఆర్పై కేసు పెట్టారని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. సభ నడిచే సమయంలో ఒక సభ్యుడిపై కేసు పెడితే మాట్లాడుకునే అవకాశం ఇవ్వాలని కోరారు. మంత్రి కూడా సభలో లేడు సార్. మీరు చూడండి, శాసనసభ అంటే ఎంత గౌరవం ఉందో ఒక్క మంత్రి కూడా సభలో లేడు సార్. ఐ డోంట్ వాంట్ టు గోయింగ్ టు దట్. మేము అనేది ఒక్కటే, ఈ కార్ రేసింగ్ విషయంలో ఈ అసెంబ్లీ నడిచేటప్పుడు ఒక ఎమ్మెల్యే గారి మీద అక్రమ కేసు పెట్టిండ్రు. దయచేసి మీ ద్వారా కోరేది, ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే మీరు పెట్టింది అక్రమ కేసు కాకపోతే వెంటనే ఈ సభలో ఈ కార్ రేసింగ్ అంశం మీద చర్చ జరపాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇది ముమ్మాటికి అక్రమ కేసు. కేవలం కేటీఆర్ గారు 420 మీ హామీలను ప్రశ్నిస్తుండే కనుక లగచెర్ల రైతులను ప్రశ్నించి ఒక్క మాట, నా మాట వినండి, ఒక్క మాట ఉండండి. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. ఇది ఒక వ్యక్తికి సంబంధించిన విషయం మీరు అడిగేది. చెప్తా వినండి. ప్రశాంత్ రెడ్డి గారు, దయచేసి ప్రశాంత్ రెడ్డి గారు సీనియర్ శాసనసభ్యులు, మీరు ఈ విధంగా చేయకండి. ఇదేమో రాష్ట్రానికి సంబంధించిన విషయం నేను అడిగేది, బిల్లు. ఆ బిల్లు అయినాక ఏదైనా ఉంటే మాట్లాడదాం. నేను పిలుస్తాను మిమ్మల్ని.